పునరుద్ధాన శుభాకాంక్షలు. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చుటకై, మరణ భయముతో జీవిస్తున్న ప్రజలను బలపరుచుటకు, నిరీక్షణ లేని ప్రజలను నిరీక్షణ కలుగజేయుటకు, పాప బంధకాలలో నివసిస్తున్న ప్రజలను విడుదల కలిగించుటకు, ఆ క్రీస్తు రక్షకునిగా పునరుద్ధాన శక్తి కలిగి మరణమును సమాధిని గెలిచి తిరిగి లేచెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఈ పునరుద్ధాన దినాన దేవుడు నీకు ఈ వాగ్దానాన్నిస్తున్నాడు. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యము. ఆ పునరుద్ధాన దేవుడు మీ జీవితంలో సమస్తము సఫలపరిచి సమృద్ధి కలిగిన జీవితమును జీవించుటకు ఆ దేవుడు తన కృపను మీకు అనుగ్రహించును గాక. మరణాన్ని జయించిన జయశీలుడు మనతో ఉండంగా దేని గురించి మీరు చింతించకండి. మరణమును సమాధిని గెలిచిన ఆ దేవాది దేవుడు ఈరోజు నీవు బాధపడుతున్న ప్రతి సమస్య నుండి నిన్ను ఖచ్చితంగా విడిపించి అందరి ఎదుట ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.